నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే సాక్షి వైఎస్ఆర్సీపీ మానస పుత్రిక జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి ఒక భజన ఛానల్. అది ఏం జరిగినా మనం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మైలేజ్ కోసమే పనిచేయాలి. అందుకోసం జర్నలిజం అనేటువంటి విలువల్ని కూడా కోల్పోయి ఉచ్చా నీచ ధర్మాన్ని మర్చిపోయినటువంటి ఒక వేస్ట్ పేపర్ అండ్ ఒక వేస్ట్ ఛానల్ అనేది నేను చెప్పే మాట. సరే, ఇది నేను చెప్పాను అనుకోండి, సహజంగా మీరు చెప్తే మేము ఒప్పుకోమన్నా అంటారు. కానీ నిన్నటిదాకా మీ అందరూ తెలుసు, జర్నలిస్టు సాయి అనేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి భజన చేసేవాడు. ఆ ఛానల్ అంటే జర్నలిస్టు సాయి అనేవాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పేమెంట్ కోసం పనిచేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు సాక్షిలో ఒక కథనం రాశారు. అది తప్పుడు కథనం, అది కావాలనే దురుద్దేశంతో రాశారు. గత ప్రభుత్వంలో చేయలేనటువంటి అభివృద్ధిని ఇప్పుడు చేసి చూపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు పాపం పేమెంట్ పడినప్పుడు లేకపోతే పద్దాకలా ఇదే విధంగా భజన చేస్తే జనాల దగ్గర కూడా మన క్రెడిబిలిటీ పడిపోయిద్ది అనుకుంటాడు. అలాంటి టైంలో మనోడు నిజాలు చెప్తాడు. కానీ ఆ చెప్పే 1-2 నిజాలైనా కూడా బ్రహ్మాండంగా ఖచ్చితంగా స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు దాకా దీని మీద మనం కూడా కౌంటర్ ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ గ్రామీణ ప్రాంతాలలో పన్నులు పెరిగితే దాన్ని అంటే పన్నులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పద్ధతి పెరిగితే దాన్ని ప్రజల మీద పన్నుల భారం అని తప్పుడు రాత రాసింది సాక్షిలో. సో ఇప్పుడు దానికి వివరణ మన జర్నలిస్ట్ సాయి చెప్తున్నాడు, ఒకసారి చూడండి. నెగిటివ్గా రాసింది కానీ సాక్షి అసలు నిజాన్ని ఇందులో మనం అబ్జర్వ్ చేయాలి. గ్రామాల్లో ఇంటి పన్ను బాదుడే బాదుడు 2 ఏళ్లలో 40% పైగా పెరుగుదల. 23-24 564 కోట్లు, ఇప్పుడు 797 కోట్లు. పన్నులు భారమైన పెరగని మౌలిక సదుపాయాలు. ఇది పచ్చి అబద్ధం. పవన్ కళ్యాణ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అద్భుతమైన సక్సెస్ అయినట్టు. అదే సందర్భంలో ఆయన పదే ప్రెషర్ చేసింది అదే, పన్నులు ఎగ్గొట్టడం. గ్రామీణ ప్రాంతాల్లో పన్నులు ఎగ్గొట్టడం ఏందయ్యా, అక్కడే మౌలిక వసతులు కావాలంటున్నారు, మనం కల్పిద్దామంటే డబ్బులు లేకపోతే ఎట్లా, జీతాలకు కూడా డబ్బులు లేకపోతే ఎట్లాగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో మొహమాటం ఎక్కువ. ఉండే 100 కుటుంబాలు 500 కుటుంబాలు 1000 కుటుంబాల్లో సర్పంచ్కి అందరికీ తెలుసు ఎవరు పన్ను ఎగ్గొడుతున్నారు. ఏందయ్యా పన్ను కట్టకపోతే ఎట్టా అని అడగరు వీళ్ళు. అడిగితే రేపు ఓట్లు పోతే వాళ్ళకి చుట్టూతో వాళ్ళ కులం వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వర్గం వాళ్ళు, వాళ్ళ బంధువులు ఓట్లు పోతే రేపు పొద్దున మనకి సర్పంచ్ పదవికి దెబ్బ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆగిపోతుంటారు. బట్ పవన్ కళ్యాణ్ దాన్ని కంటిన్యూగా మానిటరింగ్ చేశారు. దాంతో 40% పెరిగిందని సాక్షినే రాసింది. అయితే మౌలిక వసతుల కల్పనలో విఫలమని రాసింది. అది పచ్చిబూతు. జగన్మోహన్ రెడ్డి టైంలో సంక్షేమ పథకాలు పల్లె ప్రాంతానికి వెళ్ళిన మాట వాస్తవం, కానీ మౌలిక వసతుల్లో పూర్తిగా విఫలమయ్యారు. అక్కడ ఒక అదేది హాస్పిటల్ కట్టారు, నాడు నేడు కింద స్కూల్ బాగు చేశారు, అలాగే ఈ రైతు భరోసా కేంద్రం పెట్టారు, యాక్సెప్ట్ చేస్తాను. కానీ రోడ్లు వేయడం, కాలువలు కట్టించడం, డ్రైన్లు కట్టించడం, మంచినీటి వసతులు, మరుగుదొడ్ల నిర్మాణం ఇట్లాంటి వాటిలో వెనకబడ్డారు, పట్టించుకోలేదు. ఈ పథకాలు ఇస్తున్నాం కదా అని. అదే పల్లె ప్రాంతాల్లో కూడా వైసీపీ ఓటమికి కారణమైంది. కాబట్టి కదా అప్పుడప్పుడు మా బ్రోకర్ అప్పుడప్పుడు నిజాలు చెప్తూ ఉంటాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 40% పన్నులు పెరిగాయి, కలెక్షన్ అంటే పంచాయతీరాజ్కు రావటం జరిగింది అని చెప్పి సాక్షిలో రాసింది. ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్న తర్వాత ఆయన క్లియర్గా చెప్పాడు అందరితోటి, మీరు గ్రామీణ స్థాయిలో ఇన్ని పన్నులు బకాయిలు పెట్టేస్తే డెవలప్మెంట్ ఎలా అవుతుంది? అక్కడ నుంచి రావాల్సినటువంటి పన్నులు కలెక్ట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా, ఒకటి. రెండవది, ప్రతి చోట కూడా డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు, రైతు భరోసా సెంటరు, లేకపోతే సచివాలయాలు, లేకపోతే 1-2 అంటే ఎక్కడో ఊరు చివర కట్టాడు వాటిని. కానీ ప్రజలకు ప్రధానమైన అవసరమైనవి ఏంటి, ఊళ్ళో అవసరమైనవి ఏంటి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ లైన్స్, ఇట్లాంటివి ప్రజలకు కంపల్సరీగా అవసరమైంది. కొన్ని చోట్ల తాగునీటి సమస్యలు ఉన్న చోట ప్రధానంగా కుళాయిలు, వీధి కుళాయిలు, లేకపోతే బోరింగ్లు అవసరమైంది. కానీ ఇలాంటివి ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటిని వైఫల్యం, అసలు ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేసిన పాపాను పోలా, ఒక్క తట్టం మట్టేసిన పాపాను పోలా. ఫలితంగా ఏమైంది అంటే ప్రజలు పన్నులు కట్టడానికి ఏం పీకారని మీకు పన్నులు కట్టాలయా, ఎందుకు కట్టాలి మీకు పన్నులు కట్టాల్సిన అవసరం ఏంది? ఒక రోడ్డు వేసారా మా ఇంటి ముందు, ఒక కాలువ తీసారా, లేకపోతే ఒక కుళాయి వేసారా మా వీధి చివర, ఏం పీకారని మీకు మేము కట్టాలయ్యా అని చెప్పేసి గతంలో వైసీపీ వాళ్ళు లేకపోతే అధికారులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి పన్ను కట్టాలి అడిగినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి డైలాగ్ ఇది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను మా ఊరు విలేజ్నే నేను మీకు ఉదాహరణ చెప్తాను. మా ఊరికి పక్కన ఇంకొక ఊరు, ఈ రెండు కూడా చాలా మారుమూల గ్రామాలు, అంటే మెయిన్ రోడ్లకి కొంచెం దూరంగా ఉంటాయి. అలాంటి రెండు ఊళ్ళ మధ్య ఉన్నటువంటి రోడ్డు మట్టి రోడ్డు
గ్రావెల్ రోడ్డు ఎంత బ్రహ్మాండంగా పోసారంటే అసలు ఒక సీసీ రోడ్డు పోసినంత స్ట్రాంగ్గా పోసారు. చుట్టూ ఉన్నటువంటి చెట్లు చెల్ల కంపలు అన్నీ కూడా తీసేసి నీట్గా, అంటే 2 విలేజెస్ మధ్య ఆ రోడ్డు అనేది డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టేసింది. ఇట్లా అనేక గ్రామాలలో పనులు జరిగాయి. పనులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా అరే పనులు కట్టకపోతే ఎట్లా, అధికారులు కూడా ఏందమ్మా మీ ఊరికి రోడ్డు వేసాం, అదిగో మీ ఇంటి పక్కన సిసి రోడ్డు వేసాం, ఇక్కడ డ్రైవ్ వేసాం, లేకపోతే ఇక్కడ కుళాయి పెట్టాం, ఇగో వీధి లైట్లు వేసాం, మీరు పంచాయతీ పనులు కట్టకపోతే ఎట్లా అని అడిగే స్వతంత్రం ఉంటుంది. పని చేసిన వాడికి పైసలు అడిగే స్వతంత్రం ఉంటుంది. కాబట్టి ఈ ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా ప్రజల నుంచి కూడా పన్ను కట్టాలనేటువంటి ఒత్తిడి పెరిగింది. ఫలితంగా పన్నులు అనేవి పెరిగాయి, ఆ కలెక్షన్ పెరిగింది. పన్నులు అధిక భారాలు మోపారనేది ఆ తప్పుడు మాట. కానీ బకాయిల్ని వసూలు చేశారు అనేది వాస్తవ విషయం. ఈ బకాయిలు వసూలు చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని అంటే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ దక్కింది. అందుకని మనం బ్రోకర్ గాడు కదా, మన కాళ్ళు బిసుకుతున్నాం కదా, మనం జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక కదా, జగన్మోహన్ రెడ్డి అవినీతి రుచుల నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కమలం పువ్వు లాంటిది కదా మన సాక్షి. అందువల్ల ఏం చేసింది, అధిక ధరలు పన్నులు మోపి ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తుంది, అభివృద్ధి లేదు అనేటువంటి కథనాన్ని రాసింది. కానీ ఈరోజు మీరు మారుమూల గ్రామాలకు వెళ్ళండి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎంత డెవలప్మెంట్ చెందిందో, ఎన్ని రోడ్లు వేశారో, ఎన్ని మౌలిక వసతులు కల్పించారో, గ్రామాలను తీర్చిదిద్దడంలో పంచాయతీరాజ్ శాఖ ఎంత కీలక పాత్ర పోషించిందో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమంటాడు, బట్టల్లో నొక్కా మీ ఖాతాల్లో పడ్డాయి. అన్ని డెవలప్మెంట్ అనేది ఫైనల్ బటన్, ఆ బటన్ కోసమే అందరు ప్రజలు ఆశిస్తున్నారు. నువ్వు ఎన్ని డబ్బులైనా వేయి, 15,000 వేస్తారో తీసుకుంటాడు. కానీ అదే వాళ్ళ బజార్లో ఒక సిసి రోడ్డు వేస్తే అది జీవితాంతం ఉపయోగపడుద్ది. వాడు నడిచే ప్రతిసారి పలానా గవర్నమెంట్ టైంలో మా బజార్కి సిసి రోడ్డు వచ్చింది, వాళ్ళు అంతిమంగా కోరుకునేది అంతే. మా రోడ్లో ఈ ప్రభుత్వ హయాంలో సైడ్ కాలువలు వచ్చాయి, కుళాయిలు వచ్చాయి, అలాగే మా ఊరికి మట్టి రోడ్లు బ్రహ్మాండంగా గ్రావెల్ రోడ్లు పోసారు. ఈరోజు ఎంత పెద్ద వర్షం పడినా కూడా మా రోడ్లు బ్రహ్మాండంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా చెప్పుకుంటారే కానీ ఈ 13,000 15,000 ఎన్ని రోజులు చెప్పుకుంటారు, ఒకరోజు చెప్పుకుంటారు, 2 రోజులు చెప్పుకుంటారు. సో మళ్ళీ వచ్చే ఎకానమీకి ఇయర్ వచ్చే వరకు అప్పుడు వెయిట్ చేస్తారు. కానీ ఈ సీసీ రోడ్లు అనేవి నిరంతరం ఉండేటువంటి పనులు, పొద్దున్న లెగిస్తే ప్రతి వాడికి అవసరం ఉన్నటువంటి పని. కాబట్టి ఈ మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ సర్కార్ ఫెయిల్ అయింది. ఎప్పుడైతే అది ఫెయిల్ అయిందో ప్రజల దగ్గర నుంచి పన్నులు రాబట్టడంలో కూడా వాళ్ళు వైఫల్యం చెందారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. ఆ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో పంచాయతీరాజ్ శాఖ ఫెయిల్యూర్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిసారి రాంగ్లోనే ఆయన అద్భుతమైన ఒక కార్యక్రమం చేశారు. సో అలాగే వాళ్ళకి ఏదైతే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఫలితంగా గ్రామీణాల్లో మళ్ళీ ఏదైతే కాంట్రాక్ట్ వర్కులు స్పీడ్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా ఎవరికన్నా వర్కులు ఇద్దామన్నా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. మాకొద్దు స్వామి, మీరు పాత బకాయిలే మాకు రాలేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తది మా నెత్తిన పెడితే మేము ఎక్కడ పడతామని చెప్పి భయపడేవాళ్ళు. అంటే అలాంటి పరిస్థితిలో నుంచి ఈరోజు సిసి రోడ్లు, గ్రావెల్ రోడ్లు, అలాగే ఏదైతే సైడ్ డ్రైవ్స్, లేకపోతే వీధి కుళాయిలు, ఇంటింటికి కుళాయి పథకాలు, వీటన్నిటికీ ప్రభుత్వం పనులకు ముందుకు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు చెల్లించింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చెల్లించలా, హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో కూడా ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి ముటిక్కాయలు వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం బిల్లులు చెల్లించలేదు. ఫలితంగా గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి కుంటుపడింది. ఎంత దరిద్రం అయ్యానంటే చివరికి సర్పంచుల అకౌంట్లు వేసిన డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి చెక్ పవర్ రద్దు చేసి ఎదికి తీసుకున్నాడు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం సర్పంచులకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా కొన్ని సందర్భాలలో మన ఆంధ్ర రాష్ట్రం నిధులు కోత పెట్టింది. ఫలితంగా గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఇవన్నీ చెప్పుకోడు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ రాయదు సాక్షి పేపర్, ఇవన్నీ చూపించదు సాక్షి ఛానల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం, జగన్మోహన్ రెడ్డికి పోగొట్టడం, జగన్మోహన్ రెడ్డికి తాళం కొట్టడం, ఇదే పని. కాబట్టి ఇలా పాపం పేమెంట్ తీసుకుని మరి తక్కువ వచ్చిందో మరి ఇతర కారణమో కానీ మొత్తం మీద ఈ మధ్య కొద్దిగా మన సాయి పంచాయతీ అంటే పవన్ కళ్యాణ్కి ఫేవర్గా చేస్తున్నాడు. బహుశా ఇంకా వైసీపీకి దాని పార్టీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకుంటున్నాడు ఏమో కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గట్టిగానే తగులుకుంటున్నాడు ఈ మధ్య అనేది వాస్తవ విషయం.